సో అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ట్రైలర్ చాలా చాలా గ్రిప్పింగ్గా ఉంది అండ్ ఐఎమ్ షూర్ మూవీ కూడా అంతే ఎంగేజింగ్గా ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఫస్ట్ వాల్పోస్ట్ సినిమాలో నన్ను డైరెక్టర్గా నాని గారు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ దాని తర్వాత శైలేష్ కానీ దీప్తి గారు అండ్ నవ్ రామ్ జగదీష్. సో ఇలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని నాని గారు ఎంకరేజ్ చేస్తూ మూవీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఆ సినిమాలు ఎలాగైతే ప్రీవియస్ ఫిల్మ్స్ క్రిటికల్లీ అండ్ కమర్షియల్లీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ఈ సినిమా కూడా అలాగే చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ కోఇన్సిడెంటల్లీ ఈరోజు మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ స్పీకింగ్ టు వన్ ఆఫ్ అంటే నేను పీవీసీలో ప్రొడ్యూస్ చేస్తున్న మూవీస్లో ఒక డైరెక్టర్తో నేను చెప్తున్నాను, నాకు ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నానిగారు టోల్డ్ మీ దిస్ అని చెప్తున్న టైంలోనే కరెక్ట్గా నానిగారి నుంచి కాల్ వచ్చింది ఈవెంట్ గురించి. సచ్ ఎ కోఇన్సిడెన్స్ అండ్ I learned a lot from him and not just as a person, as a producer, as a technician, అన్ని రకాలుగా కూడా మనం మనకి ఇండస్ట్రీ ఏమి ఇచ్చింది అండ్ మనం ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలి అనేది నేను చాలా చాలా నేర్చుకున్నాను నాని గారి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, ప్రశాంతి గారు ఫర్ ఎంకరేజింగ్ మీ విత్ మై ఫస్ట్ ఫిల్మ్. అండ్ టుడే ఈరోజు నేను మీ ముందు నుంచి ఇలా మాట్లాడుతున్నాను, ఒక యూనివర్స్ క్రియేట్ చేయగలుగుతున్నాను. నేను కానీ శైలేష్ కానీ హీస్ క్రియేటింగ్ వన్ మోర్ యూనివర్స్ అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ నాని గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హనుమాన్, జై హింద్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఫస్ట్గా కోర్ట్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాని అన్న అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు, బట్ ఆయన ఫేస్ చెప్తూ ఉంటుంది ఇది నిజంగానే నాని. కోర్ట్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా నాకు అర్థమవుతుంటుంది ఇది నీ అమ్మాయి అద్రిపేంద్ర సినిమా అని. సో రోషన్, శ్రీదేవి నాకు దసరా షూట్ చేసేటప్పుడు నేను ఏదో రాసేసుకుంటూ ఉంటాను, బట్ కీర్తి ఉన్న నాని అన్న వాళ్ళిద్దరూ కరెక్ట్గా క్యారెక్టర్లో ఉండేవాళ్ళు. ఆ ఫీలింగ్ నాకు ట్రైలర్ చూస్తుంటేనే వీళ్ళిద్దరిలో అది కనిపించింది, అంటే వీళ్ళిద్దరు ఏదో కెమెరా తింటున్నారు నాయన అని. సో అది దర్శన నేను నీ మల్లేశం సినిమా ఆల్మోస్ట్ ఇంకా లూప్ వేసా థియేటర్లో. మల్లేశంకి చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్స్ అన్న, అట్లాంటి సినిమాలు ఇంకా చేస్తామని అనుకుంటున్నాను. విజయ్ గారు, మీ బేబీకి హ్యూజ్ ఫ్యాన్, మీకు ఫోన్ కూడా మాట్లాడినట్టున్నా బేబీ సాంగ్స్కి. ఎట్ ది సేమ్ టైం కోర్ట్ కూడా ఈ పాట నాకు చాలా నచ్చింది. పూర్ణ లిరిక్స్ మొన్న కలిశాను నేను మనోడిని, అనురాగ్ అన్న బిగ్ ఫ్యాన్, సమీరా గారు థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సారీ పేరు పేరున. ఐ నో ఇట్ చాలా లేట్ అయిపోయింది, మీ అందరికీ చాలా ఆకలేసి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, నువ్వు చేస్తావా? చిన్నపిల్లలు ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, మా డైరెక్టర్లందరికీ కూడా సారీ. మా టీం అందరూ బాధ్యత లేకుండా ఓన్లీ ప్రేమతో ప్యాషన్తో మాట్లాడారు ఈరోజు. సో నేను ప్రొడ్యూసర్ కాబట్టి బాధ్యతగా తొందరగా ముగిస్తా, ఓకే. అండ్ మా వాళ్ళందరి గురించి స్పెషల్గా పేరు పేరున చెప్పడానికి నాకు బోల్డ్ అన్ని ఒకేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకి 1-2 సక్సెస్ పార్టీలు, సక్సెస్ ఈవెంట్లు కూడా చేసుకుంటామన్న నమ్మకం నాకుంది. సో నేను ఇంకొక రోజు కోసం సేవ్ చేస్తా. బట్ ఒక్క విషయం మాత్రం చెప్తున్నానండి, ఐ డోంట్ నో, మీరు 14వ తారీఖు ఈ సినిమా మీరు మిస్ అవ్వకూడదని నాకు చాలా బలమైన కోరిక ఇది. దీన్ని ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. నేను ఐ డోంట్ థింక్ 16 సంవత్సరాలు నా కెరియర్లో ఎప్పుడు నేను ఇలా ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగుంటాను. ప్లీజ్ దయచేసి 14వ తారీఖు థియేటర్కి వెళ్ళండి, ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని. మాకేదో ఒక సక్సెస్ వచ్చేయాలని, లేదంటే మేమేదో చాలా సంపాదించేయాలని కాదు, మీరు ఇలాంటి నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను. 14వ తారీఖు మీరు మిస్ అవ్వకండి, ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న అందరినీ, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు, ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు అనిపించవచ్చు ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో
శైలేష్ సారీ, ఒకవేళ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు. బట్ చెప్తున్నా 14వ తారీఖు యూ గో టు ద థియేటర్, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. ఒక అందరు వీళ్ళ పర్ఫార్మెన్సెస్, ఈచ్ టెక్నీషియన్ చేసిన పని ఎందుకో మంచి అసలు చాలా రోజుల తర్వాత అంటే సినిమాల్లాగా బయట నుంచి చూస్తున్నామే, సినిమాల్లోకి దూరిపోయి వాళ్ళ ఇమోషన్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో పాటు నవ్వి వాళ్ళతో పాటు ఏడ్చి మనం కూడా ఆ డార్క్ రూమ్ నుంచి బయటకు రాగానే ఇది కదా మన ప్రపంచం, మనం ఏంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయామని రియలైజ్ అవుతున్న మూమెంట్స్ చాలా తక్కువైపోయినాయి ఈ రోజుల్లో. అలాంటి ఒక మూమెంట్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని ఈరోజు ఇంతగా గట్టిగా చెప్తున్నాను. దయచేసి 14th రోజు కోర్ట్ చూడండి. అండ్ 14th వరకు మాత్రమే చూడమని చెప్తాను, ఆ తర్వాత మీరే చెప్తారు అందరికీ, నేను చెప్పను ఇంకా. అండ్ టు మై ఎంటైర్ టీమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. మీరు వాల్ పోస్టర్ సినిమాకి నాకు అందరికీ ఒక చాలా స్పెషల్ సినిమాని ఇచ్చారు. అండ్ అంతకు మించి తెలుగు సినిమాకి మనకి కోర్ట్ రూమ్ డ్రామాస్ పెద్దగా లేవు, ఉన్నా సరే గొప్ప కోర్ట్ రూమ్ డ్రామాస్ లేవు. ఐ థింక్ కోర్ట్ విల్ బి ద ఫస్ట్ గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇన్ తెలుగు సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాలో ఉన్న ఇది ప్రొడ్యూసర్గా చెప్పట్లేదు, నాలో ఉన్న ప్రేక్షకుడు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. మీ అందరికీ, మీ టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. సారీ ఎక్కువ టైం తీసుకున్నాం టీం, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఎక్కువ పర్టికులర్గా ఏదైనా ఒక సినిమాకి బోల్డ్ అంత ప్యాషన్, బోల్డ్ అంత లవ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి టీం మెంబర్ కూడా చాలా చాలా పంచుకోవాలనుకుంటారు. ఆ ప్రాసెస్లోనే కొంచెం లెంత్ ఎక్కువైంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ ఇద్దరు బ్యూటిఫుల్గా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. And to everyone, thanks a lot. Thank you. See you all on March 14th. Court, State versus Nobody. Love you all. Thank you so much. Thank you. నాని గురించి ఏం చెప్పను, బికాస్ హీ ఈజ్ మనకి సినిమా ఉంది, కోర్ట్ ఉంది, స్టేజ్ ఉంది, స్పీచ్లు ఉన్నాయి. సో నాని గురించి ఏం చెప్పను. బట్ జగదీష్ అన్నట్టు ఒక నలుగురు సినిమా పిచ్చోళ్ళు ఒక చోటు చేరితే సినిమా ఎలా వస్తుందో అలా అది కోర్ట్. Jagdish vision and DOP like Dinesh, who's literally has created poetry on the screen. Obviously you all know Vijay anta magic cheyagaltadu, so he gave beautiful music. Wonderful actors like Darshi is again I think walking in Nani's footsteps, where he's picking good stories and bringing them to screen. And all the great actors like Rohini Garu, Shivaji Garu and Prabhavati Garu, and everyone gave such support to the story. But yeah, when you walk out of the movie, these 2 kids will stay with you, they'll come home with you, you'll remember. Roshan and Sridevi, you'll take them home. So this is a very beautiful movie. I hope to see you all on March 14th. Thank you. For more videos like this, subscribe Big TV channel.